నిన్నే నిన్నే లేచి బయటికి వెళ్ళవయ్యా. ఇదిగో నిన్నే నిన్నే లేచి వెళ్ళవయ్యా, బయటికి వెళ్ళవయ్యా. నేను ఈ ఫ్యాక్టరీని హలో సార్, నేను రఘుని మాట్లాడుతున్నాను సార్. రఘు సార్, ఇక్కడ చాలా సమస్యలు వచ్చాయి సార్. గొడవ అయిపోయింది సార్. నన్ను ఇక్కడ ఒకడు పట్టుకోవడానికి వచ్చాడు. వాడు ఇప్పుడు స్ప్రో తప్పాడు సార్. వాడిని ఇక్కడి నుంచి ఎలా బయటికి పంపించాలో తెలియట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. వాడి పేరు కూడా విరాట్ అన్నాడు సార్. ఏంటి విరాట్? ఏం మాట్లాడుతున్నావు? విరాట్ మీద ఎవరు చేయి వేయలేరు సార్. విరాట్ అనే అన్నాడు సార్. వాడేదో మత్తులో ఉన్నట్టున్నాడు. వాడి ఫోన్ గన్ను కూడా నా దగ్గరే ఉన్నాయి. ఏం చేయమంటారు సార్? సరే, వాడిని ఒక ఫోటో తీసుకో. రఘు, ఈ గన్ కల్చర్ వెనుకున్న మెయిన్ వ్యక్తి వాడే. వాడిని కాల్చి వాడిని చంపే అంటున్నా. సార్, మర్డర్ చేయడం నా వల్ల కాదు సార్. సార్ సార్ అది మాత్రమే కాదు సార్. ఆల్రెడీ గన్ లోడ్ బయటికి పంపించేశాడు సార్. రఘు, గన్ లోడ్ బయటికి వెళ్ళినా కూడా తర్వాత చూసుకోవచ్చు. విరాట్ వాటికంటే చాలా డేంజర్. ఇప్పటికే వాడి వల్ల 1000 మంది చనిపోయారు. 4 స్టేట్స్ పోలీసులు వాడిని వెతుకుతున్నారు. వాడిని తప్పించుకోలేవు. షూటం. సార్ 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 నేను మర్డర్ చేయలేను సార్. రఘు, నేను చెప్పేది విను. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. సెకండ్ కాల్ వస్తుంది. రఘు, నేను చెప్పే. హలో హలో విరాట్. విరాట్ ఇక్కడ స్ప్రూ తప్పాడున్నాడు. నువ్వేనా అది? వాడికి ఏమైనా అయితే నిన్ను చంపేస్తాను. నేను చట్టమనే వచ్చానయ్యా. నువ్వు ఒక నిమిషం ఉండవయ్యా. ఇంకో కాల్ వస్తుంది. ఏంటి రఘు, వాడిని చంపేసావా? సార్, ఎవడో చిరాగన్ లైన్ లోకి వచ్చి. చిరాగా? నువ్వేమంటున్నావు? సార్ ఉండండి సార్, వాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు. వాడు వదలకుండా కాల్ చేస్తున్నాడు. మీరిద్దరూ మార్చి మార్చి నా ప్రాణం తీస్తున్నారు. రఘు, నేను చెప్పేది విను. సార్ కొంచెం ఉండండి సార్. నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో పెడతాను. మీరిద్దరూ మాట్లాడుకుని డిసైడ్ చేయండి సార్. ఇలా చూడు రఘు, గన్ లోడ్ బయటికి వెళ్ళినా ఎలాగైనా వెతికి కనిపెట్టచ్చు. విరాట్ని మాత్రం ప్రాణాలతో వదలకు. ఈ ఛాన్స్ మనకి మళ్ళీ దొరకదు. రే వాడేం చేయకో. రాక్షసుడినవుతాను. సాలాకు నుంచి పారిపో. సార్ ఏంటి సార్ ఇది? నన్ను ఎందుకు సార్ ప్రశాంతంగా చావనివ్వట్లేదు మీరు? రఘు, నువ్వు చావకూడదు. ఇక్కడికి మాలతి వచ్చింది. వాడిని షూట్ చేసి త్వరగా వచ్చాయి. మాలతి? సార్ ఎందుకు సార్ అబద్ధాలు ఆడుతున్నారు? నిజమే రఘు, నువ్వే మాట్లాడు. రఘు లైన్లో ఉన్నాడమ్మా. ఓ పని మీద పంపాను. నువ్వు వచ్చేవని మధ్యలో వదిలేసి వస్తానంటున్నాడు. నేను చెప్పింది చేసి త్వరగా రమ్మనమ్మా. రఘు, మాలతి, బుద్ధుందరా నీకు? చావడానికి వెళ్తావా? సార్ చెప్పిన పని పూర్తి చేసిరా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్ మా. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు వాడిని చంపితే నువ్విప్పుడు మాట్లాడవే మాలతి, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతేస్తాను. రఘు, సార్ ఒక్క నిమిషం ఉండండి. ఏమన్నా మళ్ళీ చెప్పరా? రేయ్, నువ్వెవరో నాకు తెలీదు. అక్కడ ఉన్నవాడు నా ప్రాణ స్నేహితుడు. వాడిని ఏదైనా చేసావంటే నేను చెప్పినట్టు ఆ మాలతిని ముక్కలు ముక్కలుగా నరికి పాతేస్తాను. నీ వల్లైతే టచ్ చేయరా.